ఆచి చికెన్ మసాలా. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కోర్టు షాక్ ఇచ్చింది. సత్తెనపల్లి కేసులో 14 రోజుల రిమాండ్ విధించింది. ఇవాళ జైలు నుంచి రిలీజ్ అవుతారని భావించిన అంబటిని వరుస కేసులు వెంటాడుతున్నాయి. పిటి వారెంట్పై అంబటిని గుంటూరు కోర్టుకు సత్తెనపల్లి పోలీసులు తీసుకొచ్చారు. సత్తెనపల్లిలో సంబరాల లక్కీ డ్రా టికెట్ల అవినీతి కేసులో న్యాయస్థానం రిమాండ్ విధించింది. అయితే కోర్టు రిమాండ్తో అంబటిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కోర్టు షాక్ ఇచ్చింది. సత్తెనపల్లి కేసులో 14 రోజుల రిమాండ్ విధించింది. ఇవాళ జైలు నుంచి రిలీజ్ అవుతారని భావించిన అంబటిని వరుస కేసులు వెంటాడుతున్నాయి. పిటి వారెంట్పై అంబటిని గుంటూరు కోర్టుకు సత్తెనపల్లి పోలీసులు తీసుకొచ్చారు. సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా టికెట్ల అవినీతి కేసులో న్యాయస్థానం రిమాండ్ విధించింది. కోర్టు రిమాండ్తో అంబటిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్. స్పందన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి మరొక భారీ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. ఏదైతే అంబటి రాంబాబుకు సంబంధించి నేడు పలు కేసుల్లో కోర్టు బెయిల్ లభించింది. నేడు విడుదలవుతాడని అందరూ ఆనందపడుతున్న నేపథ్యంలో అంబటి రాంబాబు సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసిన క్రమంలో అక్కడ సంక్రాంతి సంబరాలు చేశారు. ఈ సంక్రాంతి సంబరాలకు సంబంధించి ఓ లాటరీ సిస్టమ్ పెట్టారు. ఈ లాటరీ సిస్టానికి సంబంధించి అక్రమాలు చోటు చేసుకున్నాయి. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా కొంత మేరకు అక్రమాలకు తెరదీస్తున్నారు ఎమ్మెల్యే అంటూ కూడా ఆనాడు గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి జనసేన పార్టీ అధినేత, గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు ఒక కేసు ఒకటి పెట్టారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అంబటి రాంబాబు అన్యాయాలు అక్రమాలకు తెరతీస్తున్నాడని, ఏదైతే సంక్రాంతి సంబరాల పేరుతో కొంత మేరకు లాటరీ సిస్టమ్ వ్యవస్థను పెట్టి లాటరీ సిస్టమ్ వ్యవస్థ ద్వారా వాలంటీర్లను వాడుకుంటూ అక్రమాలకు తెరతీస్తున్నారంటూ కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు గతంలో కేసులు నమోదైన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు దీని మీద కోర్టులో మరొక వాయిద్యం దాఖలు చేశారు. దాని మీద పీటీ వారెంట్ దాఖలు చేశారు. పీటీ వారెంట్ దాఖలు చేసిన నేపథ్యంలో నేడు 2 కేసుల్లో బెయిల్ లభించి బయటికి వస్తున్నాడు అంబటి రాంబాబు అంటూ కొంత మేరకు చర్చ జరిగి ఆయనకి ఆ బెయిల్ కూడా మంజూరైన నేపథ్యంలో నేటి ఉదయం రిలీజ్ అవుతున్నాడు అన్న నేపథ్యంలో అందరూ బయటకు వస్తాడు అని ఎదురు చూస్తా ఉన్న పరిస్థితి ఉంది. అయితే బయటకు ఎదురు చూస్తా ఉన్న పరిస్థితి నేపథ్యంలో ఒకసారిగా అవాక తిన్నారు. ఏదైతే గాదే వెంకటేశ్వరరావు, గుంటూరు జిల్లా పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు జనసేన, ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసి ఆయన్ని మరలా కోర్టుకి తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది పీటీ వారెంట్ మీద. అయితే దీని మీద ఇరుపక్షాల వాదనలు విన్న నేపథ్యంలో ఇటుపక్క ప్రభుత్వం తరఫున న్యాయవాది, అలాగే అంబటి రాంబాబు తరఫున న్యాయవాదులు పోటాపోటీగా వాదనలు వినిపించారు. వాదనలు వినిపించిన నేపథ్యంలో ఈ యొక్క కేసుకు సంబంధించి 14 రోజులు రిమాండ్ అయితే అంబటి రాంబాబుకి విధించిన పరిస్థితి ఉంది. అంబటి రాంబాబుకి పలు సెక్షన్లలో ఆ కేసు నమోదైన నేపథ్యంలో ఈ యొక్క ఆ సెక్షన్లకు సంబంధించి 420, 106, 506 కేసులకు సంబంధించి సుదీర్ఘ వాదనలున్న ఆ జడ్జి, జిల్లా స్పెషల్ కోర్టు జడ్జి 14 రోజులు రిమాండ్ విధించడంతో ఒకసారిగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులకి, వైఎస్ఆర్సీపీ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డికి, అలాగే మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుకి, అతని కుటుంబ సభ్యులకి మాత్రం ఇది ఒక షాకింగ్ పరిణామం అని చెప్పుకోవచ్చు. ఒకసారిగా అంబటి రాంబాబుకి 14 రోజులు రిమాండ్ విధించడంతో రేపో నేడో బయటకు వస్తాడనుకున్న రాంబాబుకి బెయిల్ వస్తుందిలే అనుకున్న రాంబాబుకి ఒకసారిగా 14 రోజులు రిమాండ్ అనడంతో అతను మరలా తిరిగి రాజమండ్రి సబ్ జైలుకి తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. నేడు ఉదయం రాజమండ్రి సబ్ జైలు నుంచి అంబటి రాంబాబు వస్తున్న క్రమంలో ఖచ్చితంగా రాంబాబుకు బెయిల్, టీడీపీకి షాక్ అంటూ
వైఎస్ఆర్సీపీ నేతలు పెద్ద ఎత్తున ఆ సోషల్ మీడియాలో ఆ పోస్టులు పెట్టారు. ఆ పోస్టులు పెట్టిన ఆ పరిస్థితి మొత్తం తారుమారు అవడంతో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు దిగాలు పడుతున్న పరిస్థితి ఉంది. అయితే అంబటరాంబాబుకు 14 రోజులు రిమాండ్ విధించడంతో అంబటరాంబాబుని కొద్దిసేపటి క్రితం గుంటూరు స్పెషల్ కోర్టు నుంచి ఆ రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించారు. ఈ నెల 26వ తేదీ వరకు కూడా అంబటరాంబాబు కోర్టులో రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉండే పరిస్థితి ఉంది. మరొక 2 రోజుల్లో గుంటూరు జిల్లా సత్తెనపల్లి పోలీసులు ఈ అంబటరాంబాబు కేసుకు సంబంధించి ఇప్పటికీ 3 సెక్షన్ల మీద కేసు నమోదైన పరిస్థితి ఉంది. 420, 596, 106 ఈ 3 సెక్షన్ల మీద కూడా ఆయన్ని రేపు విచారణకి అనుమతించమని కూడా 2 రోజుల్లో ఆ కోర్టు దగ్గర అనుమతి తీసుకునేందుకు కూడా సత్తెనపల్లి పోలీసులు పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు కూడా కనపడతా ఉన్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. తమ్ముడు పక్కరండి సార్, అంతా ఓకేనా?